రెహమాన్ గారు రెహమాన్ గారు ఈ దావోస్ పర్యటన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి మరి నిధులు కేటాయించే విషయాలను అయితే మాత్రం ముందుగానే ఆయన అభ్యర్థించినటువంటి అంశాలను చూడొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రుల బృందం కూడా కేంద్ర మంత్రులను చాలాసార్లు కలిసి విజ్ఞాపన పత్రాలు అందించారు. రాష్ట్రానికి సాయం చేయాలా, ప్రాజెక్టుల విషయంలో సాయం చేయాలా అని చెప్పేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రేవంత్ రెడ్డి ఈ 14 నెలల పాలనలో ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి విన్నవించినా సరే స్పందించలేదు. మరి ఈసారి బడ్జెట్లో కేటాయింపుల్లో ఏమైనా సరే మీరు ఇంతకు ముందన్నట్టు మెట్రో రైలు అవ్వచ్చు, మూసీ అభివృద్ధి అవ్వచ్చు, రీజనల్ రింగ్ రోడ్ అవ్వచ్చు, హైదరాబాద్ వరంగల్ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిపై ఏమైనా కొంచెం ఆశాజనకంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు నిజానికి ఏంటంటే ఒక ఒక ప్రెజర్ బిల్డప్ తెలంగాణ రాష్ట్రం చేయలేదు అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే బీజేపీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అంటరాని పార్టీగానే చూస్తున్నాయి. ఆ పార్టీతో బీఆర్ఎస్ఏ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు ఏవైనా కానీ కలిసి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ఆ పార్టీతో కలిసి పనిచేయడం వల్ల వాళ్ళు కొంత మిత్రపక్షంగా ఉండడం వల్ల రాజ్యసభలో చాలా సార్లు వాళ్ళకు మద్దతు ఇవ్వడం తదితర కారణాల చేత కొంత వాళ్ళు సాధించుకున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా దాదాపు అన్ని బిల్లులకు 1-2 బిల్లులకు మీద అన్నిటికీ మద్దతు ఇచ్చింది. కనీసం ఆ కన్సర్న్ కూడా కేంద్ర ప్రభుత్వం మన పైన చూపెట్టలేదు. ఇప్పుడేమో పూర్తి మెజారిటీ లేకపోవడం చేత డెఫినెట్ గా స్టీరింగ్ అనేది ఇద్దరు డబుల్ లైన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అటు నితీష్ ఇటు నారా చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ కేంద్రము దరఖాస్తులు ఇచ్చి 30 సార్లు కలిసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేద్దాం, ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా గుర్తిద్దాం అనేటువంటి అంశాన్ని తీసుకొని బడ్జెట్ కేటాయింపులు చేస్తే కనుక నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి మంత్రులు వెళ్ళి ఈ ఫెడరల్ పాలనలో ఫెడరల్ స్ఫూర్తిలో ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా వెళ్ళారండి కేంద్రానికి. ఇది ఫెడరల్ స్ఫూర్తి కాబట్టి వెళ్ళానని చెప్పి కూడా ఆయన చెప్పారు. అంటే రాజకీయాలు వేరు, మామూలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అభివృద్ధి అనేది వేరు. ఆ రూపంలో కేంద్రం చూసినట్లయితే అది హుందాగా ఉంటది. డెఫినెట్ గా తెలంగాణలో కూడా బీజేపీ ఏదైనా బలపడడానికి అవకాశం ఉంటది. తెలంగాణలో కేవలం నిధులు కేటాయించకుండా ఎన్నికలు వచ్చేసరికి కేవలం ఎమోషనల్స్ ద్వారానే ఇక్కడ లబ్ధి పొందుదామని గుజరాత్ కు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తాము ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నామో లేకపోతే తమకు ఎక్కడైతే ఎంపీల అవసరం ఉందో మిత్రపక్షాల అవసరం ఉందో అక్కడ ఆ ప్రభుత్వాల ఆ సంఖ్యాబలం మీద తాము ఆధారపడి ఉన్నాం కాబట్టి అక్కడే నిధులు కేటాయిస్తామంటే ప్రజలు డెఫినెట్ గా చూస్తున్నారు, దీన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ ఎంపీలను నిలదీస్తారు. పసుపు బోర్డు విషయంలో కూడా చాలా నిలదీశారండి. చాలా 10 ఏళ్ల తర్వాత పసుపు బోర్డు వచ్చింది. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, మిగతా అంశాలలో కూడా ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే, ఇంకా హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయంగా మనం గమనించినట్టయితే ఎందుకో నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రము రాష్ట్ర ఏర్పాటు పట్ల అనవసరంగా అసందర్భంగా కూడా మాట్లాడుతుంటారు. తల్లిని చంపి బిడ్డనిచ్చారు, పార్లమెంట్ తలుపులు మూసి ఇచ్చారు, మొత్తం పార్లమెంట్ ఆర్డర్ లో లేనప్పుడు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ప్రజలు పోరాడారు, సాధించుకున్నారు. తెలంగాణ మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అనే అంశాన్ని ఆయన చూడరు. ఎందుకో ప్రతిసారి అసందర్భంగానే ఎందుకో తల్లిని చంపి బిడ్డ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆయనకి ఎక్కడ ఇష్టం ఉన్నట్టుగా మనకు కనపడదు. కాబట్టి ఈ వ్యాఖ్యలన్నీ చాలా అసందర్భంగానే చేసినట్టే. అక్కడ ఏదో సందర్భం ఉండి అక్కడ మాట్లాడాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో కాదు. ఆయన నిధుల కేటాయింపు ద్వారా తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ చూపిస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 పార్టీలకే ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వాళ్ళు బలపడాలని అనుకుంటున్నారు. కానీ కేవలం మనం గమనించినట్టయితే గతంలో కూడా కేవలం ఎమోషనల్స్ ఏనండి. ప్రజల్ని విభజించి మాత్రమే ఓట్లు అడిగే పరిస్థితి ఉందే తప్ప సంక్షేమము లేకపోతే ఈ రాష్ట్రానికి ఫలాంది తీసుకొస్తాము, ఈ రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్టులకు మేము జాతీయ ప్రాజెక్టులుగా తీసుకుంటాము, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉత్పాదక రంగాల్లో కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు విశాఖ ఉక్కు మూత పడుతుంది అన్న దానికి
హెల్ప్ చేశారు, పెద్ద ఎత్తున సాయం అందించారు. అది మనం 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. మనం దాన్ని ఇన్వైట్ చేయాల్సిందేనండి. కాదనేది కాదు. డెఫినెట్ గా దేశంలో పరిశ్రమలు ఉండాలి. కరోనా సమయంలో ఆక్సిజన్ ఇచ్చి దేశాన్ని విశాఖ ఉక్కు ఎట్లా ఆదుకున్నదో మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ రాష్ట్రానికి జరిగినట్టు ఈ రాష్ట్రానికి జరగాలని కూడా తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కోరుకుంటాం. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ వివక్ష ఇట్లానే చూపెడితే ఆ పార్టీ ఏదైతే జాతీయ పార్టీ, జాతీయత, ఆ దేశభక్తి అనేటువంటి మాటలు ఏదైతే చెప్తుందో, ఒకవైపు వివక్షలను చూపెడుతూ దేశ ప్రజలందరూ సమానమే, దేశమే ఫస్ట్, నేషన్ ఫస్ట్, దేశమంతరిని సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలకు, వాళ్ళు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండేటువంటి పోయే ప్రమాదం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది.